హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ దేశంలోని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పురుషులు ఈ దేశాన్ని సందర్శించడాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఈ దేశంలోని ప్రకృతి అందాలు, అలాగే వీరి లైఫ్ స్టైల్, ఇక్కడ సంస్కృతి ఈ దేశాన్ని చాలా ప్రత్యేకంగా చేసింది. ఈ దేశాన్ని ప్రతి ఏడాది కోట్లాది మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. సంస్కృతి పేరుతో ఇక్కడ ప్రజలు ఒక స్త్రీ మరొక స్త్రీని, ఒక పురుషుడు ఇంకొక పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రజలు చాలా శాంతి స్వభావంతో ఉంటారు. ఈ దేశంలో నివసించడానికి ప్రజలు చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ వాహనాల కంటే ఎక్కువగా సైకిల్స్ పైనే తిరుగుతూ ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, అదే నెదర్లాండ్స్. ఈ దేశాన్ని యూరోప్లోని అత్యంత అందమైన, ఎంతో శాంతి కలిగిన దేశం అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ దేశ రాజధాని ఆమ్స్టర్డామ్. ఇది ఈ దేశానికి గుండె లాంటిది. ఇక్కడ పురుషులకు రాత్రి అంటే చాలా ఇష్టం. మిడ్ నైట్ 2 అయినా కూడా ఇక్కడ ఫ్రైడే అలాగే సాటర్డే జనాలు చిల్లవుతో కనిపిస్తూ ఉంటారు. ఆమ్స్టర్డామ్ విషయంలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో రోడ్లు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు వేసవిగా వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకోసం వారికి ఒక ప్రత్యేకమైన జిల్లా కూడా ఉంది. దాంతోపాటుగా వ్యభిచారం కూడా ఇక్కడ కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ పనిని అక్కడ ప్రజలు తప్పుగా చూడరు. దీనికోసం చట్టపరమైనటువంటి రూల్స్ కూడా ఉన్నాయి. పోలీసులే స్వయంగా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. ఈ అందమైన దేశం 41,850 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ప్రపంచ దేశాలలో ఇది 121వ స్థానంలో ఉంది. ఈ దేశంలో 1,82,28,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ దేశంలో 49% పురుషులు మరియు 51% మహిళలు ఉన్నారు. సాధారణంగా ఇక్కడ పురుషులు 37 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. అలాగే మహిళలు 40 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. నెదర్లాండ్స్ లో చాలా మంది పెళ్లి కాని వారే ఉన్నారు. అలాగే చాలా మంది మహిళలు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇక్కడ వారికి పెళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండదు. నెదర్లాండ్స్ లో ఉండే కరెన్సీ యూరో. ఇక్కడ ఒక యూరో మన కరెన్సీలో 93 రూపాయలతో సమానం. ఇక్కడ బ్యారెల్లో నాసో అనే ఒక స్థలం ఉంది. ఇది 2 దేశాల మధ్య సరిహద్దు, అంటే బార్డర్. దీనికి అసలు గోడ లేదు, అలాగని కంచె కూడా లేదు. రోడ్డుపై నల్లటి గీత మాత్రమే వేశారు. ఈ గీతకు ఒకవైపు నెదర్లాండ్స్, మరొక వైపు బెల్జియం ఉంటుంది. ఈ రెండిటి వలన ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఒకవైపు నెదర్లాండ్స్ జెండా, మరోవైపు బెల్జియం జెండా వేలాడుతూ మనకి కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఒక్క అడుగుతో ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తారు. ప్రపంచంలోనే అత్యంత వ్యభిచార కేంద్రం ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది ఇక్కడ ఆమ్స్టర్డామ్లో ఉంది. ఇక్కడ మహిళలు వారి సంపాదన ప్రకారం పన్నుని కడతారు. ఇదంతా ఇక్కడ 1980 నుండి చట్టబద్ధంగా జరుగుతుంది. ఎక్కడా తప్పులు అంతగా జరగవు. అలాగే ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే జైలు ఉందా అంటే అవును, జైళ్లు ఉంటాయి. కానీ ఎంతకాలంగా ఇక్కడ ఎవరూ క్రైమ్ చేయలేదు అని పర్మనెంట్ గా 8 జైళ్లను మూసివేశారు. ఇక్కడ చట్టం కఠినంగా ఉండడం వల్ల నేరాలు చాలా తక్కువగా జరుగుతాయి. అందుకే నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పేరు పొందింది. ఇక్కడ 50% జనాభా క్రిస్టియన్ ధర్మాన్ని పాటిస్తారు. 42% జనాభా ఈ ధర్మాన్ని పాటించరు. ఇక్కడ 0.5% హిందువులు మరియు మిగిలిన మతస్థులు ఉన్నారు. నెదర్లాండ్స్ పువ్వుల విషయంలో కూడా చాలా ఫేమస్. ఈ దేశం పువ్వులను ఎగుమతి చేసే విషయంలో చాలా పెద్ద దేశం. ఈ దేశం నుండి పువ్వులను కొనుగోలు చేసేటటువంటి అతిపెద్ద దేశం జర్మనీ. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ యంత్రాలతో పూలను సాగు చేస్తున్నారు. నెదర్లాండ్స్ ప్రభుత్వం పెట్రోల్ అలాగే గ్యాస్ అమ్మకాలను నిలిపివేసింది. 2030 నాటికి నెదర్లాండ్స్ పెట్రోల్ మరియు డీజిల్తో నడిచే వాహనాలను పూర్తిగా బ్యాన్ చేయబోతుంది. ఇకపైన ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడవుతాయి. దీని కారణంగా నెదర్లాండ్స్ యొక్క పర్యావరణ వాతావరణం మెరుగ్గా మారుతుంది. ఐరోపాలోని అతిపెద్ద ఓడరేవులు ఉన్నాయి. కానీ నెదర్లాండ్స్ లో రోటర్డామ్ లో ఉన్న ఒక ఓడరేవు ఐరోపాలోనే అతిపెద్దది. ఇది రోటర్డామ్ నుండి జర్మనీకి, ఫ్రాన్స్ కి అలైన్ చేస్తుంది. యూకే మరియు బెల్జియం కి పెద్ద మొత్తంలో అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా వస్తువులు రవాణా చేయబడతాయి. ఈ కొత్త మౌలిక సదుపాయాలతో డిజైన్ షిప్, వాటర్ టెర్మినల్ అలాగే సమర్థవంతమైన రవాణా నెట్వర్క్లు కూడా ఉన్నాయి. నెదర్లాండ్స్ నుండి వస్తువులు ప్రతి సంవత్సరం దిగుమతి మరియు ఎగుమతితో పాటు గ్లోబల్ షిప్పింగ్ కూడా వెళ్తుంది. ఇది ఇండస్ట్రీలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక్కడ సముద్రం దగ్గరికి ఇక్కడ ఉన్న ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ గంటల కొద్ది సమయం గడుపుతారు. ఇక్కడ సూర్యాస్త సమయం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. నెదర్లాండ్స్ లో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. ఇక్కడ పూర్తిగా నదులతో నిండగా గ్రామం కాలువల మధ్యలో ఉంటుంది. మీరు అక్కడికి సైకిల్ లేదా పడవల ద్వారానే వెళ్ళగలరు. ఈ ఊరి పేరే జీ తోరన్.
ఈ కాలువల కారణంగా టూరిస్టులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ అందమైన గ్రామంలో ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చూడగలరు. ఇక్కడ ప్రజలకి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే దీనిని సైకిళ్ల దేశం అని కూడా అంటారు. రోడ్లపై సైకిల్ తొక్కేందుకు ప్రత్యేక స్థలాలు కూడా ఉన్నాయి. ప్రజలు వాహనాల కంటే సైకిల్నే ఎక్కువగా ఇష్టపడతారు. ఇది వారి ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ పడవ ఇల్లులు కూడా ఎక్కువగా చూడవచ్చు. వీటిని హౌస్ బోట్లని అంటారు. ప్రజలు వాటిల్లో నివసిస్తున్నారు మరియు వారి ఇల్లు కాలువలపై తేలుతూ ఉంటాయి. ఇది రాజధాని ఆమ్స్టర్డామ్లో ఎక్కువగా కనిపిస్తాయి. నెదర్లాండ్స్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ప్రజలు పిల్లులు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ పిల్లులకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. దీనిని ది క్యాట్ మ్యూజియం అని పిలుస్తారు. అందులో బోలెడు పిల్లుల శిల్పాలు ఉన్నాయి. ఇలా మరెన్నో మనం చూడవచ్చు. నెదర్లాండ్స్ లో మీరు చూడవలసిన మరో ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ మీకు కనిపించే సోలార్ రోడ్డు. ఇది ప్రపంచంలోనే విద్యుత్ జనరేటెడ్ సోలార్ రోడ్డు. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ రోడ్డుపైకి సైకిళ్లను మాత్రమే అనుమతిస్తారు. నెదర్లాండ్స్ లో డచ్ భాష ఎక్కువగా మాట్లాడతారు. ఈ డచ్ భాష ప్రజల యొక్క అఫీషియల్ భాష. ఇది కాకుండా ఇంకొక భాష కూడా ఉంది. అలాగే ఇక్కడ ఈ ప్రజలు ఇంగ్లీష్, జర్మన్ మరియు ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు. ఈ దేశ ప్రజలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న సేమ్ సెక్స్ మ్యారేజ్ విషయంలో చాలా చట్టబద్ధంగా జరుపుకుంటారు. వేరే దేశంలో ఇలాంటి వాటిని తక్కువగా చూడడం వల్ల ఎన్నో జంటలు వేరే దేశాల నుండి ఇక్కడికి వలస వస్తున్నారు. ఈ దేశం చాలా అందంగా ప్రశాంతంగా ఉండడం వల్ల ప్రతి ఏటా 2 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఇక్కడికి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. అందులో ముఖ్యంగా 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో అనుభవించే ఒత్తిడి కావచ్చు, అలాగే ఇక్కడ అందమైన ప్రదేశాలు చూడడానికి కూడా కావచ్చు. నెదర్లాండ్స్ లోని పూలు ఎలా పండిస్తారో అలాగే గొర్రెలను కూడా ఎక్కువ సంఖ్యలో పెంచుతారు. ఆ గొర్రెల ఉన్ని అంటే దాని వెంట్రుకలు అమ్మి చాలా ఎక్కువగా సంపాదిస్తారు. ఈ దేశంలో కేవలం గొర్రెలు పెంచడానికి ఎన్నో ఫార్మ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో వీటి ఉన్నితో పాటు దుస్తులు ప్రాసెసింగ్ చేస్తారు. మనం వాడే సిడీ ప్లేయర్ యొక్క ఆవిష్కరణ కూడా మొదటగా ఇక్కడే జరిగింది. ఇది ఫ్రెండ్స్ నెదర్లాండ్స్ యొక్క అందమైన చరిత్ర. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రపంచంలో మీకు ఏ దేశం అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ దేశానికి వస్తాయో చూసి ఆ దేశం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.